ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై మనమైపోయిందే మదిలో క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. సరే సరే త్వరగా వచ్చి మొదలు పెట్టు. ఫస్ట్ మసాజ్ చెయ్యి, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. మసాజా? మసాజ్ చేయమంటున్నారేంటి? నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫస్ట్ హెడ్ మసాజ్ చెయ్యి, తర్వాత ఫేస్ కి, ఆ తర్వాత కాళ్ళకి చేతులకి. ఇదేంటి ఇవిడ మసాజ్ అంటున్నారు? నా వర్క్ ని చెక్ చేయడానికా? సర్లే చేద్దాం. ఒక 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఓ, బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు. చాలా బాగా మసాజ్ చేస్తున్నావు. ఇంతకు ముందు ఒక అమ్మాయి వచ్చేది, దానికి పని రాదు పాటు రాదు, సరిగ్గా చేసేదే కాదు. నా వర్క్ నచ్చిందా అండి? బాగా చేస్తున్నావు. నువ్వు ఇలా హెడ్ మసాజ్ చేస్తుంటే కొంచెం రిలీఫ్ గా ఉంది. ఎస్ మేడం, హెడ్ లో మర్మా పాయింట్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్ గా స్ట్రెస్ చేస్తే ప్రెషర్ మొత్తం రిలీఫ్ అవుతుంది. నువ్వెంతవరకు చదువుకున్నావు? ఫిజియోథెరపీలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఫిజియోథెరపీ చేసి బ్యూటిషియన్ గా ఎందుకు చేస్తున్నావు? అయ్యో మ్యామ్, నేను ఫిజియోథెరపీ చేయడానికి వచ్చానండి. మరి నాకెందుకు హెడ్ మసాజ్ చేస్తున్నావు? మీకే ట్రీట్మెంట్ కావాలేమో అని. నీకు ఎవరికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు? అంటే డీటెయిల్స్ లో ఓల్డ్ పర్సన్ కి ట్రీట్మెంట్ చేయాలని ఉంది. వాట్? అంటే నేను ఓల్డ్ లా కనిపిస్తున్నానా? నీకెంత ధైర్యం నా ఇంటికే వచ్చి నన్నే ఓల్డ్ పర్సన్ అంటావా? అయ్యో అది కాదు మేడం, ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిందేమో. జరిగితే నన్ను పట్టుకొని ఓల్డ్ అని ఎలా అంటావు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? డాక్టర్ ఉషారాణి గారు పంపించారు. అయితే రాగానే పేషెంట్ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మీరైనా కొంచెం క్లారిటీగా చెప్పుంటే. ఏంటి? నేను క్లారిటీగా మాట్లాడాలా? అంటే నేనెలా మాట్లాడాలో కూడా నువ్వే నేర్పిస్తావా? నేను కళ్ళు తెరిచే లోపు నా కంటి ముందున్నావో
ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఇప్పుడు దొరికింది నాకు ఛాన్స్. ఆ రోజు నా మీద నా గర్ల్ ఫ్రెండ్తో పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తావా? ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇస్తావా? నేను ఇప్పుడు కేసు పెడతాను. ఏం చేస్తున్నావు? అరే, పోలీసులకు ఎందుకు కాల్ చేస్తున్నావు? చేయొద్దంటున్నానా? హలో, పోలీస్ స్టేషన్. దిస్ ఇస్ వెరా. చేయొద్దంటున్నానా? పరువు నష్టం దావా కింద కేసు వేయాలి. అదేం లేదండి. Yep. లేదండి. Yep. వేయాలి. లేదండి. ఓ చైత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే, ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే. ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే, నువ్వు సంతోషమై చేరాక ప్రియా. మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే. ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? హే బొట్టి, నేను అడగాలి. నన్ను బెడ్ మీదకి తోసేసి నువ్వు నా మీద పడుతూ నన్నే క్వశ్చన్ చేస్తున్నావా? ఏం ప్లాన్ చేసుకుని వచ్చావు మా ఇంటికి? నన్ను ఏం చేద్దామని వచ్చావు? నీకు కొంచెమైనా సిగ్గుందా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా? నీకు కొంచెమైనా సిగ్గుందా? ఒక అబ్బాయి రూమ్లోకి డైరెక్ట్ గా ఎలా వచ్చేసావు? అది ఇలా ఉండగా నేను మీ ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాను. హో, ట్రీట్మెంటా? పొట్టి, ఇదో కొత్త డ్రామానా? అప్పటికప్పుడు కథలడంలో నువ్వు నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నేను ఈ ఇంటికి ఒక పెద్ద ఆవిడకి ఫిజియో చేయడానికి వచ్చాను. అంటే నువ్వు ఫిజియోథెరపిస్ట్ ని. నీకు ఆ క్వాలిఫికేషన్ కూడా ఉందా? పొట్టి బంగారు. వెళ్ళి అద్దంలో నీ మోహం చూసుకో. ఏంటమ్మాయి అంత సర్దేస్తున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే అన్ని తీసుకుని వెళ్ళాలి కదా. ఏంటమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారా? మరి నాకు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాను కదా, తెలుసుకోండి. మా అక్కకి జాబ్ రావడం, మేం మంచి ఫ్లాట్ తీసుకోవడం, ఈ లగేజ్ తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళడం, ఇదంతా ఈవినింగ్ లోపు మీరు చూస్తారు. ఇదిగో అమ్మాయి, ఆగమ్మా. 2-3 రోజులు ఉండొచ్చు కదా, మాకేం ఇబ్బంది లేదు. నాకు ఇబ్బంది. అంత ఇబ్బంది ఏంటమ్మాయి? ఎందుకంటే ఉదయాన్నే లేవడాలు, పూజలు చేయడాలు, అప్పడాల పిండి పిసకడాలు, డిసిప్లైన్ గా ఉండడాలు నాకు రాదు కదా. ఊర్ని చిన్నగా మాట్లాడవే, ఎందుకంత పెద్దగా అరుస్తావు? సీతారత్నం వింటుంది. వినాలనే మాట్లాడుతున్నాను. మా అక్కకి జాబ్ వచ్చాక ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు. మా పని మేం చేసుకుంటాం, మా డబ్బులు మేం సంపాదించుకుంటాం. ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో చెప్పే రైట్స్ ఎవ్వరికి లేవింకా. మా లైఫ్ లో మేం బతుకుతాం. మీ క్రమశిక్షణలు, మీ పద్ధతులు మీ దగ్గరే ఉంచుకోండి.
నువ్వు ఉండవే తల్లి, అరవకు. అనవసరంగా నిన్ను కదిపాను. ఛీ! సీతారత్నం, తను చిన్నపిల్ల, తన మాటలేం పట్టించుకోకు. వెళ్ళిపోతున్నారంట్లే. రోజు ఈ వరస్ట్ ఫెల్లో ఇంట్లో జాబ్ చేయాలా? కానీ తప్పదు, నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఇదే బామ్మగారు రూమ్ అనుకుంటా. గుడ్ మార్నింగ్ బామ్మగారు, మీరు పెద్దవారండి, అబద్ధాలు చెప్పకూడదు. మీరు ఈ డబ్బాలో నుంచి కలర్ తీసి రాయించడం నేను చూశాను. నువ్వా? మీరా? ఏంటి దేవుడా, ఈ రోజు నేనేంటి పడని ప్రతి వాళ్ళని కలుస్తున్నాను? నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావే? అది కాదు బామ్మగారు, ఇక్కడ ఎవరికో ఫిజియో చేయాలంటే వచ్చాను. ఎవరికో కాదు, నాకే. కానీ నువ్వు ఫిజియో చేస్తానంటే మాత్రం నేను చచ్చినా ఒప్పుకోను. అయ్యో, అలా అనొద్దు బామ్మగారు. మీరు హాస్పిటల్లో జరిగింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. మరి అప్పటికి కన్ను కొట్టి సైగ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వేం చేసావు? నేనేం అబద్ధం చెప్పలేదు కదా బామ్మగారు. ఆగు, నిన్ను మాట్లాడిన ఆనందుతో మాట్లాడతాను. బామ్మగారు, ఆనంద్, ఆనంద్, బామ్మా. ఆనంద్, ఏంటి బామ్మా? నీకు ఈ లోకల్లో ఫిజియో చేయడానికి ఎవరు దొరకలేదా? ఏమైంది? ఫిజియో చేయడానికి మన ఇంటికి వచ్చింది ఎవరనుకున్నావు? ఎవరు? మంచితనాన్ని అవునండి. తనతో నీకేంటి బామ్మ ప్రాబ్లం? తనే ప్రాబ్లం. తను ఫిజియో చేస్తాను అంటే నేను అస్సలు చేయించుకోను. తను నాకు నచ్చలేదు. అలా అంటే ఎలా బామ్మ? తను అమ్మకే కాదు, నాకు కూడా నచ్చలేదు. నీకేమైంది అత్తయ్య? ఏమైందా? ఈ అమ్మాయికి కొంచెమైనా మర్యాద లేదు. తనే తప్పుగా నా దగ్గరకొచ్చి నన్నే క్లారిటీగా మాట్లాడమని చెప్తుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏది ఏమైనా ఈ అమ్మాయి అయితే నాకు నచ్చలేదురా. ఆనంద్, ఈ అమ్మాయిని పంపించేయ్. కావాలంటే నేను ఏ హాస్పిటల్కైనా వస్తాను, ఏ డాక్టర్ దగ్గరికైనా వస్తాను, కానీ ఈ అమ్మాయి దగ్గర ఫిజియో మాత్రం సచ్చినా చేయించుకోను. తను అసలు ట్రీట్మెంటే చేయకుండా నచ్చలేదంటే ఎలా బామ్మ?
నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ, 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 అదేదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి, అంతే. మా వాడు రాక్ స్టార్. చిన్న మిస్అండర్స్టాండింగ్ కే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తావా? ఆనంద్, ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఆ, అలా అనొద్దు బామ్మగారు. ఆ, కావాల్సి వస్తే నేను చేసిన తప్పుకి సారీ కూడా చెప్తాను. హో, అంత పెద్ద క్రైమ్కి ఇంత చిన్న సారీ చెప్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. ఒరే ఆనంద్, ఇంతమంది తన గురించి చెప్తున్నాము, అయినా ఆలోచిస్తావేంట్రా? ఒక్క నిమిషం బామ్మ. సారీ అండి, మా బామ్మకి ఫిజియో అవసరమే, కానీ తనకి మీరు నచ్చలేదు. తనకి నచ్చకుండా ట్రీట్మెంట్ చేయించలేను. అందుకే మీకు ఇంట్లో